ఓం గంగణపతే నమ శ్రీ గురుభ్యో నమ హరి ఓం. ఫ్రెండ్స్, ఈ రియల్ ఐ అండ్ ఫాల్స్ ఐ వీటిని విచారణ చేస్తే మనకు సత్యం అనేది బోధ అవుతుంది. అయితే దేవుడు అంటే జ్ఞానస్వరూపుడు, సర్వజ్ఞుడు అని జ్ఞానం స్వరూపం, ప్రజ్ఞానం బ్రహ్మాండం. జ్ఞానం ఒక లక్షణం ఏంటంటే అహం అనుకోగలగడం. అహం అంటే జ్ఞానం. ఎందుకంటే ఈ ప్రజ్ఞ దైవశక్తితో సృష్టించిన ఏవేవైతే కార్యాలు ఉన్నాయో అవన్నీ కూడా జడం అంటే జ్ఞానం లేనివి, అవి అహం అనుకోలేవు. ఈ సృష్టి అంతా కూడా అట్లాగే ఉంది. మన మన వ్యష్టి లోపల కూడా మన శరీరం, మరి మన ప్రాణం, మన మనసు ఇవి ఉన్నాయని మన మనం మనం మన జ్ఞానానికి గోచరిస్తేనే అవి ఉన్నాయి. అయితే జ్ఞానం అంటే జీవుడేంటి అల్పజ్ఞుడు, మరి దేవుడు సర్వజ్ఞుడు. అయితే కేవల కేవల జ్ఞానం అది అది పరబ్రహ్మం, పరమాత్మ. అయితే ఇప్పుడు ఈ అహం అనేది అంతటా ఉంది అపరిచ్ఛిన్నంగా. చీమలోన బ్రహ్మలోన అని త్యాగరాజ కృతి ఉంది. అయితే చీమలో ఉంది అణోరణీయ మహతో మహీయం. అయితే మరి ఈ ఆ రియాలిటీ అన్న సత్యం అంటే యదస్తి తత్ సత్యం. అంటే ప్రాపంచిక పరంగా దానికి అర్థం వేరు. పరమాత్మికంగా అంటే ఏదైతే ఉందో, సదా ఉంది, సర్వదా అస్తి ఉంది, అది సత్యం. అయితే ఆ సత్యం జ్ఞానం, సత్యం అనంతం బ్రహ్మాండం. అయితే అది అది అదే రియల్. అయితే అది జ్ఞానం ఒక లక్షణం ఏంటంటే అహం మనం చూస్తున్నాం. అహం అనుకోగలగడం జ్ఞానం. అయితే ఈ అహం అంతటా ఉంది అపరిచ్ఛిన్నంగా. అయితే అంతటాలో ఇప్పుడు జీవ ఉపాధి ఏదైతే మన శరీరం ఉందో దాంట్లో చలిస్తుంది. ఎట్లయితే ఆకాశంలో మన ప్లానెట్ భూమి అయితే ఎట్లాగే మూవ్ అవుతుందో అలా మనం విజువలైజ్ చేసుకుంటే, ఆ ఆకాశం ఉపమానం తీసుకుంటే ఆకాశం అనేది చిదాకాశం. ఆకాశానికి మన జ్ఞానం జోడిస్తే అహం అనేది అపరిచ్ఛిన్నంగా అంతటా ఉంది. ఇప్పుడు ఈ అహం ఏదైతే ఎర్త్ ప్లానెట్లో ప్రతిబింబించింది, అది ఇది దాంట్లో ఇది ఉంది, ఇది దాంట్లో ఇంక్లూడెడ్. అయితే ఇప్పుడు ఒక ఆరోపణ జరుగుతుంది ఏంటంటే ఎర్త్ పరిధిలోని ఆకాశం నేనున్నాను అని. యాక్చువల్గా అదొకటి. దాన్ని ఆధారం చేసుకొని అది మూవ్ అవుతుందో ఆ జ్ఞానం, ఆ అహం, అది దాంట్లో అది ఫిక్స్డ్గా ఉంది, అచలం. అయితే ఇది చలిస్తుంది. అయితే ఎప్పుడు చలించినా కూడా అది దాంట్లో దాన్ని ఇంటర్సెప్ట్ ఎప్పుడు అది కోల్పోలేదు. అది దాంట్లోనే మూవ్ అవుతుంది. అయితే ఈ ఒక భ్రమ కల్పించుకున్న అహమస్మి అంటే అహమస్మి అనేది ఒకటి కల్పన. అయితే ఇది చలిస్తుంది. ఈ చలించేదే ఫాల్స్. ఎందుకంటే అహమస్మి అన్నప్పుడే అది పరిధిలోకి వచ్చేసింది, మన లోకలైజ్డ్. అయితే ఇప్పుడు ఇదేమవుతుంది, అహం శుద్ధం, అది బుద్ధం, జ్ఞానంతో ఉంది, ముక్తం. అయితే ఇప్పుడు ఈ అహం అస్మి అనేది ఇది ఏమవుతుందంటే ఇది దేహం మనసులో దాంతో కలుషితం అయిపోయింది. అయితే ఇది అశుద్ధం, ఇది శుద్ధం కాదు ఇది. ఎందుకంటే అయితే అదే ఎట్లాగో మనం చూద్దాం. అండ్ ముక్తం కాదు, అముక్తం, ఇది బందీ అయింది. ఎట్లా అంటే అయితే బుద్ధం అంటే అయితే జ్ఞానం ఉంది ఈ అహమస్మికి కూడా. అయితే ఇదేంటంటే ఒక విపరీత జ్ఞానం, వ్యభిచరించే జ్ఞానం. అయితే అదొకటే ఒకటి ఉంది దాంట్లో పార్షియల్గా. ఇది స్యూడో జ్ఞానం అంటాం మనం. ఈ స్యూడో జ్ఞానం ఒకటి దీనికి ఏర్పడింది. అయితే ఇప్పుడు అది ఎట్లా అశుద్ధమైందంటే ఇప్పుడు మన భావాలు ఉన్నాయి. ఇప్పుడు మనకి గాలి ఎట్లాగైతే వెలిగే దీపాన్ని ఎలాగే కొట్టుకుంటుందో, అయితే ఈ గాలితో ప్రభావితమైంది. అలాగే మన భావాలు మనల్ని భవరోగి అంటే ఈ భావాలు ఈ ఎవరైతే ఈ అహమస్మి ఉన్నాడో అతన్ని చలింపజేస్తుంది. ఎందుకంటే ఇతను దాంతో ప్రభావితం అయ్యాడు. అదొకటి. అట్లే ఇది అశుద్ధం అయిపోయింది. ఎందుకంటే అముక్తం ఎట్లయిందంటే ఇది దేహంతో తాదాప్యం పొందింది. దేహ లక్షణాలన్నీ తనవిగా తనకి ఇప్పుడు గోచరిస్తున్నాయి, అవి తనవే. అయితే ఇదొకటి దాంట్లో బందీ అయింది. అయితే మరి విపరీత జ్ఞానం ఉంది. అయితే అది జడం కాదు, బట్ జ్ఞానం ఉంది. కానీ రెండు జ్ఞానాలు ఉండడానికి లేదు. ఇదేంటంటే కల్పిత జ్ఞానం. అయితే ఈ విధంగా ఇది అయిపోయింది. అయితే ఈ ఫాల్స్ అయ్యి దానికి నిష్కృతి అది లేదని గుర్తించడమే. ఎందుకంటే ఈ అహం అనేది
అయితే దీన్ని ఎలా అంటే ఇప్పుడు దానికి మనకు బ్యూటిఫుల్ ఎగ్జాంపుల్ ఏంటంటే దీన్ని అర్థం చేసుకోవాలి. అయితే చలించేది నేను, అహం అనేది ఇది ఇది కల్పితం, మిథ్య. అయితే అచలం దేన్ని ఆధారం చేసుకుందో ఇది చలిస్తుందో అది సత్యం. అయితే చలించే ఏదైతే అహం అదే అది ఈ ఈ ఈ విధమైన ఈ వ్యధకు గురవుతుంది. అది స్వప్నంలో ఉంది. స్వప్నంలో మనం ఆ విధంగానే జరుగుతుంది. అయితే స్వప్నంలో దానికి మనకు పరిష్కారం లేదు. కానీ మేలుకున్నప్పుడు దానికి వివేకంతో బయటపడే మనకు వెసులుబాటు ఉంది. ఎట్లా అంటే దేహం అది మార్పు చెందుతుంది. మార్పును గమనించే తాను మార్పు చెందిన వాడు అని అట్లా దాని నుంచి విడిపడ్డాం. భావాలు అనేకంగా చలిస్తుంది చలనచిత్రంలాగా. ఆ నామరూపాలు, అభిప్రాయాలు అవి నేను దర్శించే దానికి భిన్నంగా ఉంటేనే ఇది సాధ్యం. ఈ విధంగా వాటి రెండింటికి విడిపడి తాను ఉన్నాడా ఉంటే తాను ఈ అహం అనేది జ్ఞానము. అయితే ఈ రెండు జ్ఞానాలు ఉండడానికి లేదు. ఆ జ్ఞానం ఇదే పరిస్థితిలో అనేక మంది ఉన్నారు. జ్ఞానం ఇన్ని ముక్కలు కాలేదు. జ్ఞానం నిరాకారం, సర్వవ్యాపకం. అసలు ఇది అది గుర్తించినప్పుడు అది లేకుండా పోతుంది. ఆ తాడు మీద పాము కనుక ఉన్నట్టు. అయితే ఇప్పుడు ఇదేంటంటే తనకు ఏది ఆశిస్తుందో దాని స్వరూపం శుద్ధం, ముక్తమే. కానీ దానికి విడిపడడం వల్ల ఇది ఏదైతే మనస్సు శరీరంతో తాదాత్మ్యం పొంది ఇది ఈ విధంగా దుఃఖానికి గురవుతుంది. అయితే దీన్ని అర్థం చేసుకోవడానికి ఒక బ్యూటిఫుల్ ఏంటంటే ఈ చలనం. ఇప్పుడు నేను ఒక రూమ్లో నుంచి హాల్ నుంచి బెడ్రూమ్లోకి వచ్చాను, మూవ్ అవుతున్నాను. అయితే ఎవరు మూవ్ అయ్యారు? ఈ రియల్ అయ్యి అది అవిచ్ఛిన్నంగా అంతరం ఉంది. అది మూవ్ అది మూవ్ కావటం లేదు. మూవ్ అయింది ఈ స్యూడో ఐ. అయితే ఆ వెనుక ఉన్న ఆధారం అఖండం. అయితే మూలాధారాన్ని గుర్తించినప్పుడు ఈ అహమస్మి విడిగా ఉండదు. రెండు జ్ఞానాలు ఉండవు. అయితే ఇది ఒక సూక్ష్మంగా ఎవరికి వాళ్ళు బేరీజ్ వేసుకోవాలి. ఇప్పుడు మనం వాక్ చేసినప్పుడు ఏది యాక్చువల్గా నేను ఏదైతే ఉందో ఈ అహమస్మి, ఈ కల్పిత నేను మూవ్ అవుతుంది. ఏది ఆధారం చేసుకొని అహం ఏదైతే దాని ఆధారం మూవ్ అవుతుంది, ఇది చలిస్తుందో అది అచలం, కూటస్థం, ధ్రువం. ఆ అహం ఫిక్స్డ్. అయితే రెండు అహాలు లేవు. ఇది 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 జస్ట్ గమనించినప్పుడు ఇదే ముక్తి, మోక్షం. ఇప్పుడు దీనికి వండర్ఫుల్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఆ ట్రైన్ కూడా. ఇప్పుడు ట్రైన్ ఎలక్ట్రిసిటీ ఎలక్ట్రిసిటీ ఓవర్ హెడ్ లైన్ ఉంది, అనంతంగా ఉంది. ఒక ట్రైన్ ఉంది, అది ఒక యూ షేప్లో ఉన్న ఒక స్ట్రిప్తోని ఆ ట్రైన్కి ఈ పవర్ ట్యాప్ అయింది. అయితే ఇప్పుడు ఆ ఎలక్ట్రిసిటీ ఏదైతే ఫిక్స్డ్గా ఉందో అది అహం. ఆ ఎలక్ట్రిసిటీ లక్షణం మనం ఈ అహంతో నేను అనే ఒక స్ఫురణతో మనం పోలిస్తే అది అంతటా ఉంది అవిచ్ఛిన్నంగా. అయితే ఈ ట్రైన్లో ట్యాప్ అయింది కూడా అదే. అయితే ఇప్పుడు ట్రైన్ ఎండ్ చూసినప్పుడు ఫోర్ ఎండ్ ట్రైన్లో ట్యాప్ అయిన ఎలక్ట్రిసిటీ నేను ఉన్నాను అనుకుంటే ఎలా ఉంటుంది? అయితే ఇది మూవ్ అవుతుంది. అట్లాంటిదే భ్రమ. నేనున్నాను లేదు, ట్రైన్లో ఉన్న ఆ ఎలక్ట్రిసిటీ ఇక్కడ ఉంది. అయితే ఇది ఫోర్ ఎండ్ ఏదైతే ట్యాప్డ్ ఎలక్ట్రిసిటీ ట్రైన్లో ఉన్నది నేనున్నాను అనుకుంటే అది ఎట్లా అంటే ఆ భ్రమం. ఇప్పుడు ట్రైన్ కదులుతుంది, ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కు పోయింది. అయితే బ్యాక్ ఎండ్ ఉన్న అహం అది ఎప్పుడు మూవ్ కాలేదు. అయితే దాన్ని రెండింటికి కాంటాక్ట్ ఉంది, పాయింట్ ఆఫ్ కాంటాక్ట్. ఇప్పుడు ప్లేస్ ఎక్స్ ఉంది, 5 కిలోమీటర్స్ తర్వాత ప్లేస్ వై ఉంది. అయితే XYలో అవిచ్ఛిన్నంగా ఆ అహం ఉంది. అయితే ఎక్స్ ఉన్నప్పుడు అది ఎక్స్లో ఇది ఫోర్ ఎండ్ అహమస్మి అన్నప్పుడు ఇది జరిగింది వైకి, ఈ అహమస్మి కదులుతుంది. ఇది కల్పన. ఈ కల్పన వల్లనే ఇవన్నీ కూడా ఇది అవిద్య, అవి మాయాకార్యం. ఎట్లా అంటే మనకు ఇంకో వండర్ఫుల్ ఎగ్జాంపుల్స్ ఏంటంటే ఉపమానాలు చాలా నైస్గా తత్వాన్ని గ్రహించడానికి. మనం ఒక స్క్రూ ఉన్న నట్ పట్టుకున్నాం, ఒక స్క్రూని పట్టుకున్నాం, దానికి ఒక నట్ ఎక్కించాం, ఈ నట్టును స్లైడ్ చేస్తున్నాం. అయితే ఆ స్క్రూ కనుక మనం అహం అనుకుంటే ఈ నట్టు పరిధిలోని స్క్రూ ఇది కనుక నేను అహమస్మి అనుకుంటే ఇది లిమిటెడ్ అయిపోయింది, ఇది చలిస్తుంది, పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ మారుతుంది. అదొక 5 ఇంచ్ నట్ స్క్రూ. అయితే ఇప్పుడు ఈ నట్టు దాని మీద స్లైడ్ అయినప్పుడు అలాంటి పరిస్థితి. అయితే స్క్రూ లక్షణం అహం అనుకోవడం, నట్టు పరిధిలోని స్క్రూ అహం అనుకోవడం, నట్టు పరిధిలోని స్క్రూ అహమస్మి అనుకోవడం. అయితే ఈ అహమస్మి ఇది ఏంటంటే
ఇప్పుడు ఇదే వ్యధ పడుతుంది. దీనికి ఏదేది కావాలో అది యాక్చువల్‌గా గుర్తిస్తే అది లేదు. ఇప్పుడు ఇది బంధం, మోక్షం అనేది అంతా కూడా ఈ చలించే నేను. అయితే ఇప్పుడు ఫ్రెండ్స్ రియాలిటీ ఏంటంటే నేను అనేది అహం సర్వత్రా ఉంది. అయితే దాన్ని ఏదైతే ఉపాధి ప్రతిబింబించుకుందో అది ఈ ఉపాధి దాంట్లోనే ఉంది. దాంట్లో ఆ అహంలో ఇది ఇంక్లూడెడ్. అయితే ఈ ఉపాధి పరిధిలోని ఆ అహమస్మి అనుకోని ఆరోపిత రెండొక అస్తిత్వం కల్పించుకుంటే ఇదే మనకు ఏ యాంగిల్ నుంచి చూసినా దీన్ని మనం అన్ఫోల్డ్ చేసినప్పుడు ఒక అద్భుతం. సో రియల్ ఐ అంటే అది ఎప్పుడు చలించదు, ఫాల్స్ ఐ అంటే అది చలిస్తుంది. అయితే చలించేది ఎప్పుడు అచలాన్ని పట్టుకోలేదు. ఇది లేకుండా ఉంటాయి అచల, అది అమృతం, అది నిత్యశుద్ధ బుద్ధం, అది ఆనందం. అయితే జీవుడు కూడా అదే. అయితే దానికి తను కల్పించుకున్నాడు స్వప్నంలాగా. స్వప్నంలో అంతా కూడా కల్పనే, అది ఎప్పుడూ లేదు. అయితే ఆ స్వప్నంలో జరిగిన భ్రమే ఇప్పుడు జరుగుతుంది. అయితే దాన్ని గుర్తించినప్పుడు మాయమైపోతుంది. ఇప్పుడు మనం లైట్ వేసాం, లైట్ వేస్తే పాము పోయింది. ఇప్పుడు ఎవరైతే జాగ్రత్త అవస్థలో ఉపాధిని పట్టుకొని ఇంత శ్రమిస్తున్నాడు, ఇదంతా కూడా రజ్జు సర్పంతో పోల్చారు. ఎండమావుల్లో నీళ్లు, ముత్యపు చిప్పలో వెండి. అయితే ఇదంతా కూడా భ్రమ. అయితే ఇది గుర్తిస్తే నిజంగా లేదు, జాగ్రత్తగా చూస్తే. అందుకే దానికోసం వివేకం. ఇది చూసినప్పుడు మనం కూడా ఆ స్థితిని పొందే, అమృతత్వం పొందే అవకాశం ఉంది. అయితే ఈ రియల్ ఐ, ఫాల్స్ ఐ, ఇది ఒక వండర్ఫుల్ డిస్క్రిమినేషన్. మనం చూసినప్పుడు ఫాల్స్ ఐ లేదు, అహం అనేదే ఉంది, ఈ ఫాల్స్ అనేది లేదు. ఇది కల్పితం గుర్తిస్తే పోతుంది. అది ఏం చేసినా పోదు, లేనిది కాబట్టి గుర్తిస్తే లేకుండా అయిపోతుంది. ఇదే మన అమృతత్వం. మన శాస్త్రాల్లో క్షేత్ర భగవద్గీతలో అన్ని తాత్వికంగా మనకు సూచించిన మహాత్ములు చెప్పిన మార్గం. హరి ఓం.